పుట్టిన నువ్వు ఈ లోకాన్ని చూసావు కదా, దేవుడి దగ్గర నుంచి వచ్చావు, పుట్టావు, పుట్టుకు పెడితే ఏం చూసావు? ఈ లోకాన్ని చూసావు. మరి 60-70 ఏళ్ళ తర్వాత లేదా హఠాత్తుగా మరణం వస్తేనో ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోతున్నావంటే వెళ్ళిపోయే తర్వాత సంగతులు నీకు తెలియాలా తెలియొద్దా? ఇవే మరణ రహస్యాలు. మరణం తర్వాత ఏం జరుగుతుంది? కువైట్ వెళ్ళాలనుకున్నారు అనుకోండి, మీరు ఎవరైనా పని చేయడానికో దేనికో కువైటో దుబాయ్ వెళ్ళాలనుకున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి? తెలివిగా ఏం చేస్తారు? ఆల్రెడీ అక్కడికి వెళ్ళిన వాళ్ళతో ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేస్తారు. బాబు మేము కువైట్ వచ్చేయాలనుకుంటున్నాం, కొంచెం వీసా ఇప్పిస్తావా, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, చేటు బాగానే ఉంటాడా, మమ్మల్ని ఎండలో ఒంట్ల దగ్గర పడేస్తాడా, అన్నీ కనుక్కునే కదండి పరాయి దేశానికి వెళ్ళాలన్నప్పుడు వెళ్తారు. మరి మరణం పేరుతో ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాడు మనిషి అన్నప్పుడు అసలు ఏ లోకానికి వెళ్తాడు, అక్కడ పరిస్థితులు ఏంటి, నేను ఏం చేస్తే నా మరణం తర్వాత జీవితం బాగుంటుంది, సుఖంగా ఉంటుంది, ఇవేవి నరుడికి తెలియదండి. కారణం నిందా చెప్పాను కదా, ఏ పుస్తకాల్లోనూ చెప్పడం, ఏ మేధావికి కూడా ఈ రహస్యాలు తెలీదు. జన్మనిచ్చిన ఆయనకే చావు తర్వాత ఏం జరుగుతుందో తెలుస్తుంది, దేవుడే చెప్పాలి. ఈ లోకం కోసం బ్రతికింది చాలండి. 60-70 ఏళ్లే నువ్వు తిన్నా త్రాగినా తిన్నాక లేకపోయినా ఉండడానికి లేకపోయినా ప్రభు కోసం బ్రతుకు. లాజరు చివరికి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? తినడానికి తిండి లేదు, ఒంట్లో ఆరోగ్యం లేదు, ఎవడైనా నేల లేదు, వచ్చి ఎవరి ఇంటి ముందు ఉన్నాడు? ధనవంతుడు వాకిట పడున్నాడు. ఎవడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు పరదేశికి వెళ్ళిపోయాడు. నువ్వు భూమి మీద నాకు అది లేదు, ఇది లేదు, అవి లేవు, ఇవి లేవు, ఉండే ఏం చేసుకుంటావు? ఉన్న వాళ్ళందరూ 1000 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయి వెళ్ళిపోతున్నారే, కళ్ళ ముందు విడిచిపెట్టింది. నీకేం అర్థం అవటం లేదా? మరణం తర్వాత జన్మను మార్చుకోలేదా? జన్మను దేవుడికి వినియోగించలేదా? జన్మను దేవుని వైపు మళ్లించలేదా? మరణం తర్వాత పడబోయే ప్రమాదాన్ని జ్ఞాపకం చేసుకోనండి.